ప్రజలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోడీ గారు ఉండవలసిందే. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటున ఏమరపాటుతోటి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వాళ్లకు అధికారం ఇచ్చినా కూడా ఖచ్చితంగా రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం మెదక్ పార్లమెంటు స్థానాన్ని కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి ఖచ్చితంగా మెదక్ ఎంపీ సీటుని బీజేపీ ఖాతాలో వేస్తాము అనేటువంటిది ప్రజలు ప్రతి చోట కూడా చెప్తున్నారు. ఈ విజయ సంకల్ప యాత్రలో భాగంగా మా యాత్ర ప్రధానమైనటువంటి మాకు ఓటు వేయమని మేము అడుగుతున్నాం. దీని ద్వారా ఆ విజయాన్ని సంకల్పిస్తూ ఈ విజయ సంకల్ప యాత్ర చేస్తున్నాము. మరొకసారి మేము ప్రజలకు అప్పీల్ చేసేది ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది అబద్ధం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నారు. దేశంలో వాళ్ళ అభ్యర్థి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే 6 గ్యారెంటీలను ఆయన ఇక్కడ నెరవేరుస్తా అంటున్నారు. ఆయన ప్రధానమంత్రి అయ్యేది లేదు, 6 గ్యారెంటీలు ప్రజలకు వచ్చేది లేదు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అలవిగాని హామీలనిచ్చి ఎట్లయితే మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అట్లనే మోసం చేసింది అనడానికి 3 నెలల సమయంలోనే తేటతెల్లమైపోయింది. వాళ్ళు అడిగిన 100 రోజులు కూడా పూర్తిగా వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కానీ ఈ 9 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రానికి గత ఈ 75 ఏళ్లలో పోయిన 65 సంవత్సరాలు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంతానికి రానన్ని నిధులు మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. 9 లక్షల కోట్ల రూపాయలను ఈ తెలంగాణ ప్రాంతానికి ఖర్చు పెట్టినారు. అందులో కూడా మెజారిటీ నిధులు 4 ఎంపీలను గెలిపిస్తే మెజారిటీ షేర్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. కాబట్టి ప్రతి అభివృద్ధి పనిలో ఊళ్ళల్లో శ్మశాన వాటికలు కట్టినా, హరితహారం చెట్లు పెట్టినా, రోడ్లు వేసినా, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా, ముద్రా లోన్లు ఇచ్చినా, రైతు వేదికల నిర్మాణం జరిగినా, ఐమాస్ లైట్లు పెట్టినా, నేషనల్ హైవేస్ అయినా, బస్తీ దవాఖానాలైనా, రేషన్ బియ్యం అయినా, పనికి ఆహార పథకమైనా, ఇట్లా చెప్పుకుంటూ పోతే గ్రామ పంచాయతీ నిధుల దగ్గర నుంచి మున్సిపాలిటీల నిధుల వరకు ప్రతి రూపాయి కూడా గ్రామాలలో తెలంగాణ ప్రాంతాల పట్టణాలలో జరిగిన అభివృద్ధి అంటూ జరిగితే అది నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు వల్లనే జరిగింది. కాబట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని అన్ని హామీలను నెరవేర్చుకొని ఇవాళ దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతున్నారు. తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇందాక అన్న చెప్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి నర్సాపూర్లో ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా ఎక్కడ కూడా శాశ్వతమైనటువంటి భవనాలలో లేవు అని, మొత్తం అద్దె భవనాలలోనే ఉన్నాయి. 10 ఏళ్ల సంధి కూడా కనీసం ఆఫీసులు కట్టుకోలేనటువంటి వాళ్ళు ప్రగతి భవన్లు కట్టుకుంటారు, వాళ్ళు అవసరం లేని సెక్రటేరియట్ కట్టుకుంటారు, వాళ్ళకు కావాల్సినటువంటి లక్షల కోట్ల రూపాయలు పెట్టి దోచుకుంటారు, వాళ్ళకు కావాల్సిన రోడ్లు వేసుకుంటారు. వాళ్ళ ప్రజలకు కావాల్సినటువంటి ప్రభుత్వ కార్యాలయాలను కానీ, అందులో ఉండే ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ కానీ, ప్రజలకు కావాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కానీ ఎక్కడా కూడా చేయని పార్టీ ఏదైనా ఉన్నదంటే బీఆర్ఎస్. ఇవాళ బీఆర్ఎస్ గుడిని మింగితే కాంగ్రెస్ పార్టీ గుళ్ళే లింగాన్ని కూడా మింగే పార్టీ. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి. మెదక్ పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే కూడా రేపటి నాడు బీజేపీకి ఓటు వేసి బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ. కాబట్టి మీకు సేవ చేస్తామని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఈనాటి ఈ విజయ సంకల్ప యాత్రను నర్సాపూర్ నుంచి గజ్వెల్ దాకా ఇవాళ కొనసాగిస్తాము. ప్రజలంతా కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మరొకసారి వాళ్ళందరినీ కూడా విన్నవించుకుంటాం. రాష్ట్ర అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుని వరకు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం, భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్తా ఉన్నాం. అయినా రేవంత్ రెడ్డి గారు వాళ్ళు 10 చేస్తారట, వీళ్ళు 7 చేస్తారట. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడా, బీఆర్ఎస్ అధ్యక్షుడా, బీజేపీ అధ్యక్షుడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన పొత్తుంటే మేం చెప్తాం, లేని పొత్తు గురించి వాళ్ళు వార్తలు మాట్లాడి, వాళ్ళు మీడియాకు స్పెక్యులేషన్ ఇచ్చి ప్రజల్ని అయోమయానికి గురి చేసి భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకి ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణని దృష్టిలో పెట్టుకొని నష్టం చేసేటువంటి రీతి లోపల వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది, 17 స్థానాల్లో పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పొత్తు లేదనేటువంటి వార్తల్ని రోజు చెప్తూ వస్తున్నప్పటికీ
కావాలని సంపాదకీయాలనో విశ్లేషణలనో పొద్దున్నేస్తే చర్చలనో రకరకాలుగా తెలంగాణ ప్రజల మనసుని కలుషితం చేసేందుకు బీఆర్ఎస్ 2-3 గెలవాలన్నట, బీఆర్ఎస్ 2-3 గెలవకపోతే కాంగ్రెస్ ఖతమవుతుందట, బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ని ఖతం చేస్తుందట అని ఈ రకమైనటువంటి కుట్రల్ని కొంతమంది మీడియా మిత్రులు రాయడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర కేంద్ర శాఖలు చెప్పినట్టు ఒంటరిగానే పోటీ చేస్తుంది, ఒంటరిగానే ఉంటుంది తప్ప పొరపాటున కూడా భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీతోటి మాకు ఎట్లాంటి సంబంధాలు ఉండవని మరొకసారి ఈ నర్సాపూర్ నుంచి మీ ద్వారా తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తాం. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ పేపర్ ఇన్ పర్టికులర్, కానీ అట్లాంటి దయచేసి వండి వార్చేటువంటి కథనాలని దయచేసి ప్రోత్సహించొద్దని మాత్రమే మేము మరొకసారి మీ ద్వారా వారికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా వచ్చిన వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉండి ఏం చేస్తున్నాం ఏం చేస్తలేమనేటువంటి విషయం లోపల పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దయించి ఒకసారి మేము మళ్ళీ ప్రజలకి ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా చెప్తూ ముందుకు పోతా ఉన్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి జంట కౌల్లాగా పయనం కొనసాగిస్తూ మా మీద బురద చల్లుతూ ఉన్నాయి. నేను మళ్ళీ మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఇండియా కూటమిలో కేజ్రీవాల్ గారు ఉంటారు. కేజ్రీవాల్ గారు హైదరాబాద్కి వస్తే కేసీఆర్ గారు ఇంటికి వస్తారు. కేజ్రీవాల్ గారు కేసీఆర్ గారు ఒకటే. ఇండియా కూటమిలో కేజ్రీవాల్ గారు భాగస్వామి. మరి కేజ్రీవాల్ కేసీఆర్కు మిత్రుడు అయినప్పుడు కేసీఆర్ గారు కూడా ఇండియా కూటమిలో పోతున్నారా పోతలేరా? కాబట్టి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఆలోచించే సంకల్ప యాత్రకు సంబంధించి 5 ప్రాంతాల నుంచి ప్రారంభమైనటువంటి విజయ సంకల్ప యాత్ర ఎక్కడికక్కడ ప్రజల ఆదరణని పొందుతూ స్థానిక సమస్యల్ని ప్రస్తావిస్తూ ఎందుకు నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి, ఎందుకు 17 స్థానాలు భారతీయ జనతా పార్టీని గెలిపించాలనే విషయంలో ప్రజల్లో ఒక చర్చ మొదలైన తర్వాత కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇట్లాంటి ఆలోచనల్ని దయచేసి మానుకోవాలని అట్లాంటి ఆలోచనలు చేస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా మేము సవినయంగా అప్పీల్ చేస్తాం. 10 సంవత్సరాలు మామ అల్లుళ్ళ పాలన లోపల జరిగిన అభివృద్ధి ఏముందో మీరు మేమందరం చూసినాం. అత్తకో బెడ్రూమ్, అల్లునికో బెడ్రూమ్, నర్సాపూర్లో ఏళ్ళదాకా బెడ్రూములు రాలేదు, కట్టిన బెడ్రూమ్లు పూర్తి కాలేదు. కానీ ఎమ్మెల్యేల కోసం కడతామని చెప్పినటువంటి క్యాంప్ ఆఫీసులు మాత్రం 6 నెలల్లోనే పూర్తయింది. గజ్వేల్లో అవుతుంది, దుబ్బాకలు అవుతుంది, సిద్దిపేటలో అవుతుంది, నర్సాపూర్లో అవుతుంది. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు పూర్తయినంత వేగంగా 2 కోట్ల నుంచి 4 కోట్లు పెట్టి కట్టిన ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు పూర్తయినంత వేగంగా 2 BHK పూర్తి కాకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నర్సాపూర్లో శిలాఫలకం ఎప్పుడు వేసారు, ఎప్పుడు స్లాబులు పడ్డాయి, ఎంతకాలం నుంచి దాన్ని ఇంకా అట్లే ఆపి పెడతా ఉన్నారు అనేది ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి.